అతను తనను ప్రేమించడం మానేశాడని ఆమె అనుకుంది. కాని ఆ నిజం ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. రవి మీరాలకు పెళ్ళై 5 సంవత్సరాలయ్యింది. కాని లోపల పరిస్థితులు నెమ్మదిగా విచ్ఛిన్నమవుతూ వచ్చాయి. మీరా తరచుగా ఇలా ఫిర్యాదు చేసేది. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోరు, మీరు కనీసం వినరు కూడా. రవి మౌనంగా ఉండిపోయాడు. ఆ నిశ్శబ్దం మీరాను మరింత బాధించింది. సాయంత్రం పొద్దుపోయింది. భారీ వర్షం. మీరా ఇంట్లో కోపంగా అలసిపోయి ఎదురుచూస్తోంది. రవి మళ్లీ ఆలస్యంగా వచ్చాడు. ఆమె ఆవేశంగా అంది, మీకు నా మీద ఇక ఏమాత్రం శ్రద్ధ లేదు. రవి మౌనంగా ఉండలేదు. ఒక చిన్న సంచిని టేబుల్ మీద పెట్టాడు. దానిలో ఉన్నవి ఆమెకు ఇష్టమైన మందు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మరియు ఆమెకు ఇష్టమైన ఆహారం. రవి మెల్లగా అన్నాడు, నీ తలనొప్పి ఎక్కువవుతుందని డాక్టర్ చెప్పారు. నీ చికిత్స ఖర్చుల కోసం నేను అదనంగా పనిచేస్తున్నాను. మీరా కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఆ రోజు మీరాకు అర్థమైంది, మంచి భర్త ఎప్పుడూ మాట్లాడడు, కాని ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తాడు. మీ భాగస్వామిని విమర్శించే ముందు వారి మౌనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది ప్రేమతో నిండి ఉండవచ్చు.